ఇవ్వండి, మీ అందరికీ మేము ఉంటాము. ఏ క్షణమైనా ఎప్పుడు పిలిచినా తప్పకుండా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా కృషి చేసి అందరికి ముందుంటాం. కాబట్టి తప్పకుండా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అడిగినారు ముఖ్యంగా మనం వచ్చి 4 నెలలు కాలే, వాళ్ళు వచ్చి 6 ఏళ్లలో ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. అటువంటిది వాళ్ళ గొప్పనా మనం గొప్పనా? మనం 4 నెలల్లో ఒక ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, అలాగే 0 కరెంట్ బిల్లు, అలాగే ఉచిత గ్యాస్ 500 రూపాయలకే సిలిండర్, ఇటువంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత జీవితంలో ఏ పార్టీ కూడా ఇట్లాంటి అవకాశం ఇవ్వదు. అందుకోసానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నిరుపేద బిడ్డ అయినటువంటి అన్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చివరి వరకు ఉంటున్న బిడ్డకు మనం చేయితని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకోసానికి ఇంకా చాలా మంది చాలా ఉంటారు, మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఎవడెట్లా చేస్తాడో ఈ ప్రాంతంలో, ఎవడెట్లున్నాడో, ఎవడు పట్టవాజి మాటలు మాట్లాడతాడో, లంగా మాటలు మాట్లాడతాడో మీకు తెలుసు. ఒక ఆయన పొడవు నాకన్నా మూడు పొడవులు ఉంటాడు. ఆయన ఈ జిల్లాని పట్టిన దారిద్రమైన హరీష్ రావు ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు మొదట్లో తిరిగినావు, మెదక్ నాశనమైందిరా నాయన. ఇక ఈ మధ్య కాలంలో మొత్తం నర్సాపూర్లే ఉంటున్నావు. అరే బాలరెడ్డి బాబుకు నువ్వే అన్నావు 1,00,000 మెజార్టీతో గెలిపిస్తా, ఎంపీ సీట్ ఇస్తాను. ఎదురనైనా ఏది నీ మాట ఏది? అందుకే హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము దమ్ము ధైర్యంతో ఒక నిరుపేద బిడ్డకి కట్టించి ఇస్తామన్నా ఇచ్చినాం, గెలిపించి తీరుతాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణబద్దులై పనిచేస్తున్న తర్వాత నీలొక డబ్బు మూటలతో, డబ్బు సంచులతో మా బిడ్డలు లేని రోజు ఎవడు కూడా సిద్ధంగా లేడు నీకు లొంగడానికి. మా ప్రాంతం నుంచి నేను తరిమి కొడతామని గుర్తు చేస్తున్నాను. తర్వాత ఇంకొక ఆవిడ వస్తుంది. ఆమె ఎప్పుడు చూసినా అంటారు మీకు అన్ని చేస్తాను. తర్వాత నీకోసానికి వచ్చింది, త్యాగం చేసిన అంటది. ఏమమ్మా సుంటమ్మా, నీకోసానికి జెండా పట్టుకున్న కార్యకర్తలు త్యాగాలు చేస్తే నువ్వు పదవులు తీసుకొని కష్టకాలంలో కాంగ్రెస్ ముంచినప్పుడు ఈ బిడ్డ, ఈ నిరుపేద బిడ్డనే కదా జెండా పట్టుకొని, ఈ రోజు మేమే కదా జెండా పట్టుకొని నువ్వు ఓటు అడిగే హక్కు ఎక్కడని సుంటమ్మని అడుగుతున్నాం. తర్వాత సునీతారెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ నీకు ఆత్మాభిమానం ఉంటే, ఒక నిరుపేద బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించుకో. ఈ ప్రాంతంలో నేను ఈ నిరుపేద బిడ్డలు, ఈ జెండా పట్టుకున్న బిడ్డలు నిన్ను అందరం ఎక్కించిర్రు. కానీ ఆ బిడ్డలు ఒడగట్లం జరిగితే ఇంకా చూస్తూ ఊరుకోరుతుంటామా? అందుకోసానికే హెచ్చరిస్తున్నా. ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, పేదల ఆశాజ్యోతి, చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజు ఆయన వార్డు మెంబర్ అయిండు, తర్వాత ఉప సర్పంచ్ అయిండు, తర్వాత సర్పంచ్ అయిండు, తర్వాత జడ్పీటీసీకి నిలబడ్డాడు. ఓటు హక్కు వచ్చిందంటే స్పృహ వచ్చినట్టు, రాజకీయ స్పృహ వచ్చినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్నోడు, నాకంటే కూడా పై పదవికి పోతున్నాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా నీలం మధు ముదిరాజు గారిని మన మాసాయిపేట మండల ప్రజలు, మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. నీలం మధు ముదిరాజు గారు మరియు 2 పర్యాయాలు మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించినటువంటి, అందరికీ తండ్రి సమానులు మదన్ రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఫైర్ బ్రాండ్, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షాల గొంతుక జిల్లా అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ గారు, మరియు నా సోదరుడు రవీందర్రెడ్డి గారు, అక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎండా వాన అనకుండా నిరంతరం నాకు చేదోడు అందించి నా గెలుపును చివరి దాకా తీసుకొచ్చి అంత శ్రమించినటువంటి అక్క సుహాసినక్క గారు, మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారు,
మరియు చేగుంట ఎంపీపీ మాసాల శ్రీనివాస్ గారు మరియు డాక్టర్ శ్రీని గారు మరియు వార్డు సభ్యులు మరియు ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారాలు చెప్తున్నాను. నేను ఈరోజు మన సంప్రదాయం ప్రకారంగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేద్దాం అనగానే నేను మన రామంతపూరు మనం ఈశాన్య ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు మన గ్రామానికి వచ్చినాం, మనం మధును తోలుకొని వచ్చినాం ఇక్కడికి. మరి మన మీద పెద్ద బాధ్యత ఉన్నది. గత ఎన్నికల్లో మీరు చూసిరు, డబ్బులు ఏరులై ప్రవాహం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం ఈరోజు మదనన్న వచ్చిండు, మరి స్థానికంగా ఉన్నటువంటి సిద్ధిరాములు కూడా వచ్చిండు, మరి వాళ్ళతో పాటు చాలా మంది కార్యకర్తలు వచ్చారు. మరి ఇట్లాంటి మండలం నుంచి మనం అత్యధిక మెజార్టీ ఇస్తేనే కానీ మనం మధును గెలిపించలేం. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గం కానీ మాసాయిపేట మండలం కానీ పూర్తి బాధ్యత మనమే తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు ఒకటే చెప్తున్నా, గత ఎన్నికల్లో మన పార్టీని ఓడగొట్టింది కేవలం డబ్బులు. మీకు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి అనే వ్యక్తికి ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ప్రాంతవాసి కాదు. కరీంనగర్ జిల్లాలో పుట్టిండు, ఉద్యోగం సంపాదించి రాజకీయాలను ఎరగా పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబానికి దాచిపెట్టిండు. మీకు అందరికీ తెలుసు, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సొమ్మే మల్లన్న సాగర్ సొమ్ము. మల్లన్న సాగర్ సొమ్మును కూడా పెట్టించింది వెంకట్రామరెడ్డి గారా కాదా? వెంకట్రామరెడ్డి గారి. అదే వెంకట్రామరెడ్డి మన నియోజకవర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. చాలా మందికి తెలుసో లేదో, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండి ఇదే మాసాయిపేటలో మీకు అందరికీ తెలుసు ఈ ఊర్లో డబ్బులు వంచింది ఎవరు? బీఆర్ఎస్ నుంచి డబ్బులు వంచింది వెంకట్రామరెడ్డి. అకాలైనా వెంకట్రామరెడ్డి సొమ్ము కల్వకుంట్ల సొమ్మే మనం పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు వంచారు. మరి ఆ సొమ్ము, ఆ బలిసిన సొమ్మే మళ్ళీ ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా కూర్చునబెట్టారు. మన ప్రాంతవాసి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మధు ఉండంగా వెంకట్రామరెడ్డి ఎవరని అడుగుతున్నా నేను. వారికి మన ప్రాంతానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. వారిని డబ్బులు దోచినందుకు వారికి కృతజ్ఞతగా ఇచ్చిన బహుమానం వారికి. కాబట్టి వాడు ఎన్ని రూపాయలు తెచ్చినా ఈసారి పోయినసారి ఏదైనా తప్పు జరిగితే దాన్ని పక్కకు పెట్టండి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకోండి. ఆ డబ్బు ద్వారా మనం ఏం చేసుకున్నా సరే, కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేదల పక్షపాతి, పేదల గురించి ఆలోచించే వ్యక్తికి మనం ఓటేస్తాం. ఏ పార్టీ ఇయ్యాలి ఇంతవరకు మీకు అందరికీ తెలుసు. మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా బీసీలకు టికెట్ ఇచ్చిన సందర్భం ఉన్నదా? గతంలో మనమే ఇచ్చినాం, మీకు గుర్తు. మనం చాలా నరేంద్రనాథ్కి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఇచ్చినామంటే మళ్ళీ ఈ రోజే ఇచ్చినాం మనం. మరి ఈ రోజు ఈ అవకాశం బీసీ బిడ్డలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది వస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తారు. మీరు ఏమి నమ్మకండి. మీ ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. నేను ఒక అగ్రవర్ణాల బిడ్డగా చెప్తున్నా, మీ అందరికీ ఈ అవకాశం మళ్ళీ రాదు. నేను ఈరోజు ఈ ఊరు వినయేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మధును గెలిపించి పార్లమెంట్ పంపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక పేదవానికి ఎప్పుడు అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడు పేదలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన ముదిరాజు బిడ్డలు, చాలా మంది ముదిరాజులు ఉన్నారు మాసాయిపేట గ్రామంలో, మాసాయిపేట మండలంలో. ఏ పార్టీలోనే తిరుగురు మీరు. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా, మహిళలందరికీ కూడా, మీ మగవాళ్ళు ఎక్కడైనా తిరగని, పొద్దున కన్ను వేసుకుని ఎటైనా తిరగని, మీరు మాత్రం ఇంటికి వచ్చినాక చెప్పురి. వచ్చిన ఒకటే చేసినటువంటి మన గౌరవనీయులు నీలం మధు ముదిరాజ్ అన్నగారికి, అలాగే మరి దీనికి పార్థసారథిగా వస్తున్నటువంటి
మరి మన అండదండలతో మల్లన్న గారు, అలాగే మన డిసిసి అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ గారు, మరి మన ఎంపీటీసీ కృష్ణాగౌడ్ గారు, మరియు మన కౌలిపల్లి నుంచి చేసినటువంటి సుహాసిని మేడం గారు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున మన మనసాపేట మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే విషయం చెప్తానన్నా, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే మేము పడ్డ బాధలు 1-2 కాదు. గత ప్రభుత్వంలో మేము సర్పంచ్గా మా గ్రామ పంచాయతీలను కొత్త గ్రామ పంచాయతీగా చేసి పసిగుట్టులా ఇట్లా బాగేసి మాకు వచ్చేటువంటి నిధులను కూడా మాకు నిర్వీర్యం చేసేసి కొంత కాళేశ్వరంలో, కొంత మునుగోడులో, కొంత లిక్కర్ స్కామ్లలో పంచుకుంటూ పోయి మమ్మల్ని అంతా ఆగం చేసిరు. మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం. ఈరోజు మొదటి విడత పార్లమెంట్ ప్రచారం నిర్వహిస్తున్నాం. అది మాసాయిపేట మండలం నుంచి మాసాయిపేట గ్రామంలో ఈరోజు మా ఇన్ఛార్జ్ మా అన్న ఆవుల రాజిరెడ్డి ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజనేయ గౌడ్ గారికి, అదేవిధంగా మా అన్న, ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు తమ్ముడు మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లేకుండి నేను ముందుండి నడిపిస్తాం తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చే అంజనేయ గౌడ్ అన్న. అదేవిధంగా మా తండ్రి సమానులు, ఈ రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి బాబు గారికి, అదేవిధంగా సువాసిని అక్క గారికి, మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణారెడ్డి అన్న గారికి, డాక్టర్ సీనన్న గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారికి, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా కాకలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత ఎండలో కూడా ఈ ప్రాంతంలో ఈ చెట్టు చల్లగా, ఎట్లయితే యాప చెట్టు కింద చల్లగా నిలబడి ఈ రోజు మాట్లాడుతున్నామో, ఆ చల్లని ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, రేవంత్ అన్న పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి కూడా 6 గ్యారంటీలు ఎట్లయితే నిర్వహిస్తారో చెప్పినట్టు చేస్తారా లేదా? 6 గ్యారంటీలు అక్క నిన్న అడుగుతా, అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తురా అక్క? టికెట్ ఇస్తురా? బస్కి ఏమైనా టికెట్ డబ్బులు కడుతురా? మన బిడ్డ కాలేజీకి పోతే ఫ్రీగా బస్సు వెళ్తుందా? రాగా బస్సు ఉచిత ప్రయాణం నడుస్తుంది అమ్మా. అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కు డబ్బులు వస్తున్నాయా? అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంట్ బిల్లుకు ఉచితంగా 0 బిల్లు తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం కదా. ఇవన్నీ చేసే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయింది. ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా అమ్మా? ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా తల్లి? ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, ఇగ్నిసైట్ కంపెనీ తెచ్చిరు, బీడీఎల్ తీసుకొచ్చిరు, మన దగ్గర సింగూరు ప్రాజెక్టు ఇచ్చిరు. ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి, విద్య కల్పించడానికి ఐఐటి ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా. రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కుయి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. మన భూములు ఇచ్చిన పార్టీ ఏదిదమ్మా? ఊరల్లో తమ్ముళ్ళు మీరు అడగండి, మీ తాతలను, మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి. ఊరల్లో అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు, ఇందిరమ్మ ఇచ్చిందని చెప్తారు. అదేవిధంగా మన ఇల్లు కట్టుకున్నాం, ఆ రోజు గతంలో ఇంట్లో ఎవరు ఇచ్చిందంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్తారు. ఇయ్యలేరా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉండి ఏం చేసిండు? మన భూములు గుంజుకుంటాడు. ఇచ్చే పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్. రేపు
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది. మీకు 5 గ్యారెంటీలు కూడా నిర్వహించారు. 5 గ్యారెంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు ₹1,00,000 సాయం, ₹1,00,000 ఇస్తాడు. ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ₹1,00,000 ఇస్తాంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మహిళా సోదరుమణులారా, మన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉండి బయటకి ఇస్తే మనకి ఏమైనా నిధులు వస్తాయా తల్లి? బీఆర్ఎస్ ఈడుందా ప్రభుత్వం, ఆడుందా? ఈడ ప్రభుత్వం మనం ఉన్నాం, ఆడ కూడా మనమే వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని దీవించండి. మీకు కూడా ముఖ్యంగా చెప్తున్నా, ప్రతి డాక్రా గ్రూపులలో డాక్రా మహిళలు ఉన్నారా? మీరు డాక్రా సంఘాలలో ఉన్నారు కదా. గతంలో 10 సంవత్సరాల పార్టీ ఉంది కదా. ఎప్పుడైనా డాక్రా మహిళలను పిలిచి అక్క మీకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టిస్తాం, ఏమన్నా మీకు ఉపాధి కలిగిస్తామని ఎప్పుడైనా చెప్పిరా? కానీ నేను గెలిచినాక, ఎంపీ గెలిచినాక ఈ ప్రాంతంలో రాజిరెడ్డి అన్నను పెట్టుకొని, ఇక్కడ జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను అందరిని పెట్టుకొని నా ఎంపీ నిధుల నుంచి 10% మహిళా సోదరులకు ఇచ్చి మీకు డాక్రా మహిళలకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చెప్తున్నా యువతకు, తమ్ముళ్ళారా, మీరు చదువుకొని డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతుంటారు మన మెదక్ పార్లమెంట్ లో. మీ అందరికి కూడా నేను గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, దేశ కంపెనీలతో, ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తోటి మేము అందరం నాయకులు మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు జాబ్ మేళా పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చేస్తామని చెప్తున్నా. మేము ప్రజల పక్షాన ఉండే పెట్టాం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ నుంచో కోటీశ్వరుని ఇంట్లో పుట్టలేను. మీ మధ్య పుట్టిన, మీ పేదింట్లో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి నా ఫ్రెండ్స్ అందరం కలిసి రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతంలో, మీరు అడగండి పలాంచర్ ప్రాంతంలో నీళ్ళ మధు అంటే ఒక మానవతావాది అని చెప్తారు. ఒక మానవతావాది అంటారు. ఒక కష్టం వచ్చి మధు ఇంటికి వస్తే ఆయన తోసిన సాయం చేసే వ్యక్తి నీళ్ళ మధు అని చెప్తారు. మీరు కావాలంటే మీరు కనుక్కోండి. పలాంచర్ ప్రాంతంలో వచ్చి ఒక మానవతంగా ఉండే బిడ్డను, ఒక పేదింటి నుంచి మీ మధ్యలో కలిసి పుట్టిన బిడ్డను, మీ కష్టాలు చేసిన బిడ్డను, వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా పోటీ చేసి ఇప్పుడు పార్లమెంట్ పోటీ చేస్తున్నా అంటే ఈ మెదక్ జిల్లా ప్రజలందరి నాకు కృతజ్ఞత. మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ కాంగ్రెస్ పార్టీ కలిగించిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఈ పార్లమెంట్ లో ఉన్న ప్రతి సెగ్మెంట్ లో, ప్రతి కాన్స్టిట్యున్సీ స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చెప్తున్నా యువతకు, తమ్ముళ్ళారా, మీరు చదువుకొని డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతుంటారు మన మెదక్ పార్లమెంట్ లో. మీ అందరికి కూడా నేను గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, దేశ కంపెనీలతో, ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తోటి మేము అందరం నాయకులు మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు జాబ్ మేళా పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చేస్తామని చెప్తున్నా. మేము ప్రజల పక్షాన ఉండే పెట్టాం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ నుంచో కోటీశ్వరుని ఇంట్లో పుట్టలేను. మీ మధ్య పుట్టిన, మీ పేదింట్లో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి నా ఫ్రెండ్స్ అందరం కలిసి రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతంలో, మీరు అడగండి పలాంచర్ ప్రాంతంలో నీళ్ళ మధు అంటే ఒక మానవతావాది అని చెప్తారు. ఒక మానవతావాది అంటారు. ఒక కష్టం వచ్చి మధు ఇంటికి వస్తే ఆయన తోసిన సాయం చేసే వ్యక్తి నీళ్ళ మధు అని చెప్తారు. మీరు కావాలంటే మీరు కనుక్కోండి. పలాంచర్ ప్రాంతంలో వచ్చి ఒక మానవతంగా ఉండే బిడ్డను, ఒక పేదింటి నుంచి మీ మధ్యలో కలిసి పుట్టిన బిడ్డను, మీ కష్టాలు చేసిన బిడ్డను, వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా పోటీ చేసి ఇప్పుడు పార్లమెంట్ పోటీ చేస్తున్నా అంటే ఈ మెదక్ జిల్లా ప్రజలందరి నాకు కృతజ్ఞత. మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ కాంగ్రెస్ పార్టీ కలిగించిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఈ పార్లమెంట్ లో ఉన్న ప్రతి సెగ్మెంట్ లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక వారానికి ఒక రోజు ఉండి అక్కడ ఏం సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నేను నా దృష్టికి తీసుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ఇక్కడ ఉన్న జడ్పీటీసీలతోటి, ఎంపీటీసీలతోటి, సర్పంచ్లతోటి, వార్డు మెంబర్లతోటి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి గ్రామ సభలో కూర్చొని గ్రామ సభల్లో మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి దీవించండి. మీ మధ్యలోకించి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా వస్తున్నా. మీ అందరి గొంతై ఉంటా, మీ అందరి పక్షాన లేవడతా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ బిడ్డను, మీ కొడుకును, మీ తమ్ముడిని అనుకొని నన్ను దీవించి నాకు ఓటేసే భాగ్యం కలిగించి నన్ను పార్లమెంట్ లకు పంపించి మీ అందరి గురించి ఈరోజు చెప్తున్నా.
ఒక ముద్రాజ్ బిడ్డనే కాదు, ఒక బడుగు బలైన వర్గ బిడ్డలు, ఒక యాదవ బిడ్డలు, ఒక యాదవ సోదరులు, అదేవిధంగా మున్నూరు కాపులు, పద్మశాలీలు, ఒంటరి సోదరులు, రజక సోదరులు, నాయి బ్రహ్మణ సోదరులు, అదేవిధంగా విశ్వకర్మలు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఎస్టీ సోదరులు, రెడ్డి సోదరులు, వెల్మ సోదరులు, అన్నింటిని అందరికీ సమానం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో మేనిఫెస్టోలో బీసీ కులగణన చేస్తా అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీ కులగణన చేస్తా అని చెప్పి ఈరోజు బీసీల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, 2 పార్టీలు ప్రభుత్వం ఉన్నాయి. మరి బీసీల గురించి ఒక్క రోజన్నా చిత్తశుద్ధి ఉందా నీకు? ఈరోజు గెలిచిన తర్వాత మా రేవంత్ అన్న సందీప్ కొల్లి, మా రేవంత్ అన్న ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? ఒకసారి అన్న ఆలోచన చేయండి. చేసిందా లేదా? కార్పొరేషన్ చేసింది, మున్నూరు కార్పొరేషన్ చేసింది, రెడ్డి కార్పొరేషన్ చేసింది, ఆర్యవైశ్యుల కార్పొరేషన్ చేసింది, ముద్రాజ్ కార్పొరేషన్ చేసింది. ఇవన్నీ చేసింది కదా ప్రభుత్వం. వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేషన్ చేసిందా? 16 కార్పొరేషన్ ఇచ్చిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరినీ సమానతం చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మన పక్షాన ఎవరు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తారు? ఒక మతాల గురించి, ఒక ప్రాంతీయ పార్టీ గురించి ఆలోచన చేయకండి. మన గురించి, మన కుటుంబాల గురించి, మన పేదల పక్షం గురించి, మన పేదింటల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు మర్చిపోవద్దు. పేదల పక్షంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గతంలోనైనా ఇప్పుడైనా కాంగ్రెస్ చేసినవి చెప్పాలంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేసిందని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. తెలుసా లేదా? చెప్పుకోవాలన్నా ఒక్కసారి మన గ్రామాలలో కొన్ని ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చినాయమ్మా మీ ప్రాంతంలో? వచ్చినాయి ఏమన్నా 10 ఏళ్ళ వచ్చినాయి? కానీ ఈ 100 రోజులలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 3500 ఇండ్లు శాంక్షన్ చేసి పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత గ్రామాలలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేసిన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. అట్లనే మొన్న నామినేషన్ విషయంలో నాకు నామినేషన్ లో రేవంత్ అన్న వచ్చిండు. మీరు తెలుసుగా, పక్కనే ఉన్న మన ఏడుపాయల దుర్గమ్మ తెలుసుగా, ఏడుపాయల దుర్గమ్మ చర్చి సాక్షిగా ఏం చెప్పిండు? ఒట్టేసి చెప్పిండు, ఆగస్టు 15వ తారీఖు రోజు రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని చెప్పిండు ఆగస్టు 10. మీరందరూ కూడా ఇంటింటికి పోయి, డోర్ టు డోర్ పోయి రైతుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. యువత గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి రోజు కూడా చేతి గుర్తు ఓటేసి గెలిపేండమ్మా. మీ సమస్యలు కూడా మేమందరం, రాజిరెడ్డి అన్న, అంజనేయులు గౌడ్ అన్న, సుహాసినక, ఇక్కడ ఎంపీపీ అందరం కూడా సర్పంచ్, కాబోయే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ నాయకులం అందరం కూర్చొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం కల్పించిన నా సోదరులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే